ఇప్పుడు మనము ఏపీఎస్సి జనరల్ స్టడీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని స్టడీ చేద్దాం. మన పంచాయతీరాజ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మీద వచ్చిన క్వశ్చన్స్ అన్ని. ద ఫస్ట్ ఎఫర్ట్ ఇన్ డెవలపింగ్ లోకల్ గవర్నింగ్ బాడీస్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా వాస్ త్రూ. మొట్టమొదటి ఎఫర్ట్ అయితే మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 ద్వారా స్టార్ట్ అయిందండి. తర్వాత మనకి వచ్చినాయి అనమాట. ఇది ఈ 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎలక్షన్ సర్వీస్ 1953 అన్నింటి మీద స్టడీ చేయమని, వాటి యొక్క వర్కింగ్ స్టడీ చేయమని మనకి బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ఏపీ 1959 ఫాలోయింగ్ రికమెండేషన్స్. ముఖ్యంగా బలవంతరాయ్ మెహతా కమిటీ యొక్క రికమెండేషన్స్ మీద 1959లో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. మండల్ పంచాయత్ సిస్టమ్ వాజ్ రికమెండెడ్ బై. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ 2 టైర్ సిస్టమ్ని ఎవాల్వ్ చేయమన్నది. అందులో మీకు విలేజ్ లెవెల్ లేదు, ఇంకా ఓన్లీ మండల్ లెవెల్ అండ్ అంటే పంచాయత్ సమితి అట్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ జిల్లా పరిషత్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంతే బలవంతరాయ్ మెహతా కమిటీ రికమెండ్ చేసింది. సో అదే మండల్ పంచాయత్ సిస్టమ్, అంటే మండల్నే బేసిక్ యూనిట్ని తీసుకోమన్నారు. హూ ఐడెంటిఫైస్ ద వర్క్స్ ఇన్ విలేజ్ ఏరియా టు బి ఎగ్జిక్యూటెడ్ అండర్ ద మన్రేగా ప్రోగ్రామ్. మన్రేగా ప్రోగ్రామ్లో 3 క్వశ్చన్ కదా, లెట్ us go for 4th క్వశ్చన్ ఫస్ట్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఇన్ ఏపీ వాజ్ రికమెండెడ్ బై. ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఇక్కడే స్టడీ చేసి బండగా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వీ డోంట్ హ్యావ్ దట్ టెక్స్ట్ బుక్స్. కొన్ని తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, బట్ లక్ష్మీకాంత్ అలాంటి బుక్స్లో లేదా ఇండియా వైడ్ అరిహంట్ అలాంటి పుస్తకాల్లో మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అన్ని మనకు కనపడవు. సో ఇక్కడ ఎంటీ రాజు కమిటీ అనమాట. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ రికమెండెడ్ బై ఎంటీ రాజు కమిటీ. హూ ఈస్ ద అథారిటీ టు మేనేజ్ ద విలేజ్ మార్కెట్స్ ఇన్ పిసా ఏరియాస్. పిసా అనగానే మనకు గుర్తు రావాల్సింది గ్రామ సభ, గ్రామ పంచాయత్. మండల్ ప్రజా పరిషత్స్ వర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఏపీ ఇన్ 1985 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1983లో మొదటిసారి గెలిచారు, మళ్ళీ 1985లో మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అలాగా మనకి 1985 నుంచి మండల్ పరిషత్ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. విత్ రిగార్డ్ టు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, హూ ఈస్ ద సోల్ అథారిటీ టు ఇనిషియేట్ అండ్ ఎగ్జామిన్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ కమ్యూనిటీస్. పిసా యాక్ట్, గ్రామ సభ. ద ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ ఏ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్. 13th క్వశ్చన్ ఇది. ఓకే, ఇది కొంచెం కొత్తగా చేశాను కదా, అది కొంచెం అలవాటు తప్పింది, కొత్తగా ఉంది. అంటే మళ్ళీ ఒక్కొక్కటి తీస్తే అది చాలా పెద్ద పని, 98 క్వశ్చన్లు కదండి. మళ్ళీ అటు ఇటు తీసానంటే ఇట్ టేక్స్ అంటే ఇంకా అది కానీ మొత్తం ఫుల్ పేజ్ తీసి ఇలా చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం అటు ఇటు మార్చాల్సి వస్తుంది. ఓకే, ఐ విల్ బి కాషియస్ ఫ్రమ్ నౌ ది సెకండ్. హూ ఐడెంటిఫైస్ ద వర్క్స్. ఇది అయిపోయింది కదండి. హూ ఐడెంటిఫై ద వర్క్స్ ఇన్ విలేజ్ ఏరియా టు బి ఎగ్జిక్యూటెడ్ అండర్ ద మన్రేగా ప్రోగ్రామ్. గ్రామ్ పంచాయత్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ గ్రామ్ సభ అండ్ వార్డ్ సభస్. అది ఆన్సర్. గ్రామ్ పంచాయత్ ఐడెంటిఫైస్ ద వర్క్స్ ఇన్ విలేజ్ ఏరియా టు బి ఎగ్జిక్యూటెడ్ అండర్ ద మన్రేగా ప్రోగ్రామ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ గ్రామ్ సభ అండ్ వార్డ్ సభస్. అంటే అక్కడ ఉన్న ఏరియాలో గ్రామ సభలో ఉన్న అన్ని సభలు అందరూ రికమెండ్ చేస్తారు, ఇక్కడ పనులు ఉన్నాయి, ఇవి చేయాలని. దెన్ గ్రామ పంచాయత్ విల్ టేకప్ దట్ వర్క్స్ అండర్ మన్రేగా. 243 నుంచి 243O వరకు ఉంటాయి. 243A నుంచి 243O వరకు కాదు, 243 to 243O. 9 ఆన్సర్ ఈజ్ సి. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. 243A నుంచి O వరకు కాదు, 243 ఈజ్ ఆల్సో ఈజ్ ద స్టార్టింగ్ ఆర్టికల్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. హూ అసైన్స్ అండ్ ఆథరైజెస్ ద కలెక్షన్ ఆఫ్ సర్టెన్ ట్యాక్సెస్ బై పంచాయత్స్. ఎవరు ఆథరైజ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్ ఆథరైజ్ చేస్తారు, పంచాయత్స్ ఈ పలానా ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు అని. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? గవర్నర్ గారు కాన్స్టిట్యూట్ చేస్తారు. హూ నోటిఫైస్ అన్ ఏరియా యాజ్ విలేజ్ ఇన్ ఏపీ? గవర్నర్ త్రూ పబ్లిక్ నోటిఫికేషన్ notifies an area as village, as mandal, as district through a public notification. That is nothing but a gazette. The procedure for removal of a state election commissioner equal to that of judge of a Supreme Court. State Finance Commission I5. Which of the following articles related to Panchayati Raj? 243. The institution of Panchayati Raj was inaugurated by Pandit Jawaharlal Nehru on 2nd October 1959 in the Nagaur district of Rajasthan. అంటే ఏపీఎస్సీలో జీఎస్ క్వశ్చన్స్ ఇలా వచ్చాయి ఇవన్నీ త్రూ 2020 వరకు. ఇదేదో పాత 2010 కింద అనుకోకండి. దీస్ ఆర్ క్వశ్చన్స్ అప్ టు 2020. తర్వాత కరోనా వచ్చింది, కరోనా తర్వాత పెద్దగా నోటిఫికేషన్స్ లేవు. సో ప్లీజ్ బీ వెరీ కాషియస్ విత్ దీస్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేటెడ్ టు ద 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్? మున్సిపాలిటీస్. 73rd పంచాయత్స్ అయితే 74th మున్సిపాలిటీస్. 18th క్వశ్చన్. విచ్ కమిటీ ఫస్ట్ యూజ్ ద టర్మ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్? బల్వంతరాయ్ మెహతా కమిటీ. చెప్పాను కదండి, ఆ కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ పంచాయతీ రాజ్ ద ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద హోల్ స్టేట్. రాజస్థానే, ఏ కన్ఫ్యూజన్ అవ్వద్దు. అట్ విచ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా 1/3 ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు లోక్సభలో కూడా అమెండ్మెంట్ చేశారు, బట్ దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఆ అమెండ్మెంట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విచ్ ఈస్ ద సెకండ్ ఇండియన్ స్టేట్ టు అడాప్ట్ ద పంచాయతీ రాజ్? మన ఆంధ్రప్రదేశ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ అపాయింటెడ్ ఇన్ 1986 ఫోకసెస్ ఆన్ రీవైటలైజేషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్? ఆ పేరు ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. ఇయర్స్ కూడా 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇయర్లు 57లో బలవంతరాయ్ మెహతా కమిటీ, 77లో అశోక్ మెహతా కమిటీ, 85లో జీవీకే రావు కమిటీ, 86లో ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఓకే. ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ ఎట్ మెడ్రాస్. ఇది నేను ఆంధ్ర హిస్టరీలో మీకు డీల్ చేశాను, చూడండి. విచ్ అమెండ్మెంట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఎక్స్టెండ్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ టు ద షెడ్యూల్డ్ 5 ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ? పిసా యాక్ట్ 1996. ఫస్ట్ టైం పంచాయతీ రాజ్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ రాజస్థాన్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్. పంచాయతీ రాజ్ ఇవన్నీ మనకి 1 వర్డ్ ఆన్సర్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఏపీఎస్సీకి అలాగే వచ్చిందన్నమాట బయటికి. ఆ క్వశ్చన్ పేపర్ ఫుల్ క్వశ్చన్ పేపర్ బయటికి రాలేదు, ఈ పబ్లిష్ చేసే బుక్ వాడికి దొరకలేదని అర్థం.
ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రొవైడెడ్ ఫర్ అవర్ ఉమెన్స్. ఈ క్వశ్చన్లన్నీ 151 క్వశ్చన్లని విజేత కాంపిటీషన్ తోడు 151 క్వశ్చన్ పేపర్లు, 140 క్వశ్చన్ పేపర్లు, 129 క్వశ్చన్ పేపర్లని బుక్ రిలీజ్ చేశారు అప్పట్లో. ఆ 150 క్వశ్చన్ పేపర్లు అన్నీ ఎత్తుకుని రాసుకున్నాను అనమాట ఈ క్వశ్చన్లన్నీ. ఓకే. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ ఉమెన్స్ ఈక్వాలిటీ విత్ ఉమెన్ బై మెన్ బై రిజర్వింగ్ 1/3 ఇన్ 73rd and 74th. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? రెప్పన్. అందుకని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రెప్పన్ ఇండియా. 73rd December 1992 బోత్ హౌసెస్ పాస్ చేశారు. తర్వాత ఏప్రిల్లో ప్రెసిడెంట్గా అసెంట్ రావడం, 1993 ఏప్రిల్లో 24th నుంచి మనకి స్టార్ట్ అవడం అది జరిగింది. విచ్ వాస్ ద ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952. హూ ఈజ్ నోన్ యాజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా అంటే బల్వంతరాయ్ మెహతా గారే. నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్ అనేది 24th ఏప్రిల్ 1993లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ 24 ఏప్రిల్న మనం జరుపుకుంటున్నాం. 35 వచ్చేసరికి విచ్ యాక్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇన్కార్పొరేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అన్ని ఒక యాక్ట్ చేయాలి కదా, అది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 చేశారన్నమాట. అంటే 1 year టైం ఇచ్చారు చూడండి స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ, నాట్ ఎక్సీడింగ్ 1 year అన్నారు. సో అది అలాగా మనకి అయింది. 3-tier హైరార్కీలో అపెక్స్ బాడీ ఏంటి? ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం అంటున్నారు జిల్లా ప్రజా పరిషత్. మినిమం ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ గ్రామ సభ అంటే ఓటర్ అయి ఉండాలంటే 18 ఏళ్ళు కావాలి మనకి. అదే నించోవాలంటే మెంబర్గా 21 సంవత్సరాలు నిండి ఉండాలి. వాట్ న్యూ ఏరియాస్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ పంచాయతీ రాజ్ యాక్ట్ వాజ్ ఎక్స్టెండెడ్ త్రూ దిస్ యాక్ట్ 1996 టు షెడ్యూల్డ్ ఏరియాస్ ఐడెంటిఫైడ్ బై ద 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ కాన్సెప్ట్ ఏంటంటే పిసా యాక్ట్ అనేది 5th షెడ్యూల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్కి అప్లై చేయడానికి ఈ యాక్ట్ని తయారు చేశారనమాట. 39 డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్ కమిటీ అన్నాడు DDZD, అలా గుర్తుపెట్టుకోండి. DDZD ఇది మనకి నెక్స్ట్ దాంట్లో వస్తుంది, అర్బన్ మళ్ళీ మున్సిపాలిటీస్లో వస్తుంది. DDZD ద ఫస్ట్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్ పర్టైనింగ్ టు రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాస్ ఎడ్యుకేషన్ సెస్ యాక్ట్ ఆఫ్ 1863 అట. మరి అదేటో గోల మనకు తెలియదు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్ న్యాయ పంచాయత్? ఆర్టికల్ 39A. ఇప్పుడు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు చెయ్యకూడని పని ఏంటంటే దీని వెనకాల పరిగెట్టడం. ఇది ఎక్కడ ఉంది అని పరిగెట్టారో మటాష్, దాన్ని అక్కడ అలా నేర్చుకోవడం అలా వదిలేయడం అంతే. ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేయకూడదు మనం. ఓకే, చేస్తే ఇలాంటి చోట్ల చేయాలి. మళ్ళీ 39A చూడాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఉండాలి, దాంట్లో న్యాయ పంచాయత్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అలా చూసుకోవాలన్నమాట. విచ్ కమిటీ రికమెండెడ్ దట్ ద పంచాయత్ షుడ్ హ్యావ్ స్పెషల్ పవర్స్ టు లెవీ స్పెషల్ ట్యాక్స్ ఆన్ ల్యాండ్ రెవెన్యూస్ అండ్ హోమ్ ట్యాక్సెస్? కే సంతానం కమిటీ. మనం చూసాం కదా, ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వాలని ఉంటుంది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఇనిషియేటెడ్ ఆన్ October 2, 1952 అండి. October 2, 1959 పంచాయతీ రాజ్ స్టార్ట్ అయింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ October 2, 1952 రోజున స్టార్ట్ అయింది, గాంధీ జయంతి గారు. ద మినిమం ఏజ్ ఫర్ ఎనీ పర్సన్ టు కంటెస్ట్ ఈస్ 21 years. ద ఎలిజిబిలిటీ టు బికమ్ మెంబర్ ఆఫ్ గ్రామ సభ ఎలక్టోరల్ రోల్స్లో రిజిస్టర్ అయి ఉండాలి గ్రామ సభకి ఎలిజిబిలిటీ అవ్వాలంటే. ఫ్రమ్ విచ్ ఇయర్ వాజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్ ఇనిషియేటెడ్ యాజ్ నేషనల్ డే ఇన్ ఇండియా? 2010 నుంచి ఇది జరుగుతుంది. ద డే వెన్ ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 కేమ్ ఇన్ టు ఫోర్స్ 24th April 1993. 1986లో టు రివైటలైజ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనే కమిటీ అపాయింట్ చేశారు గవర్నమెంట్. దానికి చైర్మన్ LM సింఘ్వి కమిటీ. ఇన్ ఏపీ మండల్స్ పరిషత్ రీప్లేస్డ్ బ్లాక్ పంచాయత్స్ బై యాక్ట్ నెంబర్ 31 ఆఫ్ ద ఇయర్ 1986 అంట. అంటే 1985లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఓవరాల్గా అప్పుడు దాకా ఉన్న బ్లాక్ పంచాయత్స్ని మండల్ పరిషత్ రీప్లేస్ అయినాయి ఆ యాక్ట్ ద్వారా 1986 నుంచి. ద ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994. ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 21st April 1994. ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 21st April 1994. ఓకే, డేట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మన ఆంధ్రప్రదేశ్లో అది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సజెస్టెడ్ దిస్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ ఫర్ ప్లానింగ్. పంచాయత్ సమితిని ఎగ్జిక్యూటివ్ బాడీగా బల్వంతరాయ్ మెహతా కమిటీ సజెస్ట్ చేశారు. అశోక్ మెహతా కమిటీ ఏం సజెస్ట్ చేసింది? డిస్ట్రిక్ట్ లెవెల్ని ఎగ్జిక్యూటివ్ బాడీగా పెట్టమని అశోక్ మెహతా కమిటీ సజెస్ట్ చేసింది. అలా ఉంటాయి క్వశ్చన్స్, రికమెండేషన్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఆ కమిటీల పేర్లు అంత స్పెసిఫిక్గా ఇచ్చాడు సిలబస్లో. కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ PRIs వర్ రికమెండెడ్ బై LM సింఘ్వి కమిటీ. కాన్స్టిట్యూషనలైజ్ చేయండి అని LM సింఘ్వి కమిటీ రికమెండ్ చేస్తే తద్వారా కాన్స్టిట్యూషనలైజ్ జరిగిందనమాట. ద 3-tier సిస్టమ్ బల్వంతరాయ్ మెహతా కమిటీ. ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు విచ్ ఆఫ్ ద స్టేట్స్ గివెన్ బిలో? పార్ట్ నాట్ టు అప్లై అని ఉంటుంది కదా మనకి. సో ఇక్కడ మిజోరాం, నాగాలాండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆన్సర్ అయితే మిజోరాం, నాగాలాండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఇవ్వడం జరిగింది. దిస్ యాక్ట్ ప్రకారం హూ డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ విలేజ్ మార్కెట్ కమిటీ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్? విలేజ్ పంచాయత్. ఇది 2011 పెసా రూల్స్ ఇవి. అంటే 1996 తర్వాత రూల్స్ వచ్చినాయి మళ్ళీ పెసా రూల్స్ 2011 ఫ్రేమ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇందులో విలేజ్ మార్కెట్ కమిటీని షెడ్యూల్డ్ ఏరియాస్ని ఎవరు ఆ ఫంక్షన్ డిశ్చార్జ్ చేయాలంటే విలేజ్ పంచాయతీ డిశ్చార్జ్ చేస్తుంది అనమాట. మన ఆంధ్రప్రదేశ్ పిసా రూల్స్ 2011 ప్రకారం. పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఎస్టాబ్లిష్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా 2nd October. టు స్టడీ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బల్వంతరాయ్ మెహతా కమిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిపోర్ట్ ఈస్ కమిషన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు యాక్సెస్ ద పాలసీ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పంచాయతీ రాజ్? నేషనల్ ఇది యాన్యువల్ డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ అంటండి. అంటే పంచాయతీ రాజ్కి పాలసీ, లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అన్నిటికి సంబంధించి ఈ యాన్యువల్ డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది కమిషన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అశోక్ మెహతా 2-tier సిస్టమ్. తర్వాత నాట్ ద పర్సన్స్ మెన్షన్ బిలో హూ పయనీర్డ్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హూ పయనీర్డ్ అంటే ఇక్కడ మనకి ఆన్సర్ SK దే.
అక్కడ మనకి ప్రింటెడ్లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది, అక్కడ కరెక్షన్ చేసుకోండి. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పైనీర్ చేసింది ఎస్కే దే. ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద వర్కింగ్ మీద కమిటీ వేసి రిపోర్ట్ చేయమని మన బలవంతరాయ్ మెహతా కమిటీని వేయడం జరిగింది. సో అక్కడ ప్రింటెడ్ దాంట్లో మనకు క్వశ్చన్ వచ్చింది, ప్లీజ్ కరెక్ట్ ఇట్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్కే డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఇన్కార్పొరేటెడ్? నాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాస్ట్ పంచాయత్స్, అలాంటిది ఏమీ లేదు మనకి. వాట్ వాజ్ మహాత్మా గాంధీస్ వ్యూ ఆన్ ద విలేజ్ పంచాయత్స్? పంచాయత్ షుడ్ బి విలేజ్ రిపబ్లిక్, అంతేనా? అంతే, పంచాయత్ షుడ్ బి విలేజ్ రిపబ్లిక్స్, అది గాంధీ గారి వ్యూ. 11th షెడ్యూల్లో మనకి 29 ఫంక్షన్ ఐటమ్స్ కానీ సబ్జెక్ట్స్ అని అంటారు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్, రూరల్ డెవలప్మెంట్ స్కీమ్, ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్ మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994, మీటింగ్ ఆఫ్ ద గ్రామ సభ షుడ్ బి ఆర్గనైజ్డ్ అట్లీస్ట్ 2 times in a year. సేమ్ రూల్, అట్లీస్ట్. ఇన్ విచ్ ఇయర్ వర్ ద పంచాయత్ సమితీస్ అబాలిష్డ్ అండ్ మండల్ ప్రజా పరిషత్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 1985. యాక్ట్ 1985, ఎస్టాబ్లిష్డ్ ఏమో 1986. సో ఆ ఇయర్ చేత గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తలమాసిన క్వశ్చన్ అయితే ఇలాంటివి. అక్కడ కొంచెం ఎస్టాబ్లిష్డ్ అన్నారు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద ఇంప్లిమెంటెడ్ ఇయర్. అదే యాక్ట్ అన్నాడు అనుకోండి 1985 అని రాస్తాం అనమాట. సో ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ అన్నారు కాబట్టి 1986 ఆ యాక్ట్ ఉంది కదా ఒకటి, యాక్ట్ నెంబర్ 31 ఆఫ్ 1986. సో అది దాకా వచ్చింది కదా. ఎంటీ రాజు రికమెండేషన్, సెట్టింగ్ అప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ పిసా డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? షెడ్యూల్ 5. మన ఆంధ్రప్రదేశ్లో కూడా షెడ్యూల్ 5 ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి మనకి. సో ఇన్ విచ్ ఆఫ్ ద బిలో మెన్షన్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ద పంచాయత్ రాజ్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్? ఢిల్లీలో ఉండవు ముఖ్యంగా. దేర్ వర్ నో పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఢిల్లీ. 17. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద పిసా యాక్ట్ ఇంప్లిమెంటెడ్? 5 జిల్లాల్లో ఉంది. సరే, మిగతా ఇంకొక 28 క్వశ్చన్లు ఉంటాయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, అందులో కంటిన్యూ చేద్దాం.